ఈరోజు వీడియోలో మనం మన గార్డెన్లో ఉన్న చుక్కకూర పాలకూర హార్వెస్ట్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి చుక్కకూర ఎంత చిక్కగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇలాగా 2-3 చోట్ల ఉన్నాయి మన గార్డెన్లో. అదంతా కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. ఓకేనా? ఇంత వేడిలో ఇంత ఎండలో కూడా ఇట్లా పట్టుకుంటే ఎంత చల్లగా ఉందో, అసలు ఫ్రిడ్జ్ నుంచి తీసినట్టుగా చల్లగా ఉంది. ఈ చుక్కకూర హార్వెస్ట్ ఎలా చేయాలి అని అంటే, మనం మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా ఆకులు తెంపుతూ ఉంటారు. ఇలా ఆకులు తెంపేస్తూ ఇట్లా ఓన్లీ ఆకుల వరకు ఇట్లా తెంపి ఇట్లా వండుకుంటారు. కానీ ఇలా వద్దు. ఇలా వండి ఇట్లా అలా తెంపితే ఏమవుతుందంటే చెట్టు అనేది గ్రోత్ ఉండదు అనమాట. చెట్టు అనేది గ్రోత్ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పాలకూర చుక్కకూర ఎప్పుడు తెంపినా కూడా ఇలాగ కాడికి తెంపేసేయాలి. ఇలాగా ఇట్లా ఉంటుంది కదా, ఇలాగా కాడలు మొత్తం తెంపేసేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది ఇంకా ఎక్కువ గుబురుగా పెరిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ హార్వెస్ట్ వరకల్లా. ఓకేనా? ఇది మొత్తం హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎంత విపరీతంగా వచ్చింది కదా. చూసారా? ఇక్కడ జమేద్దాం. ఇలాగ తెంపితే ఏమవుతుందంటే నెక్స్ట్ హార్వెస్ట్కి వచ్చేసరికల్లా ఇంకా ఒక్కొక్క స్టెమ్కి వచ్చేసి 2-3 పిలకలు పెట్టేసి చెట్టు మొలకలు అనేది ఎక్కువ మొలకలు వచ్చేసి చెట్టు అనేది గుబూరుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎంతైతే తెంపుతున్నామో అంతకు డబుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆకుల వరకు తెంపకూడదు. ఆకుల వరకు తెంపితే ఏమవుతుంది అని అంటే ఆ స్టెమ్ అనేది ఆ చివరికి ఇంకొక 2-3 ఆకులు వేసేసుకొని ఏమవుతుందంటే పూత వచ్చేస్తుంది. ఎప్పుడైతే పూత వస్తుందో అప్పుడు ఇంకా మనకు ఆకు రావడం తగ్గిపోతుంది. ఆకు రావడం ఆగిపోతుంది అక్కడ అంతటితోటే, పూతతోటే ఆగిపోతుంది అనమాట. కాబట్టి మనం 2-3 సార్లు ఇంకెక్కువ అంటే మనకు పువ్వు కూడా ఎట్లా కావాలి, కానీ ఇప్పుడే కాకుండా పువ్వు పూయడాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే మాత్రం ఇలాగా కాడలతో తెంపండి. ఇందులో జామేద్దాం. కంప్లీట్ అయిపోయింది. మనము వేరే చోట కూడా ఉన్నాయి చుక్కకూర తెంపదంపదండి. కూర తెంపొచ్చినాం కదా, ఒక్క చెట్టుకే ఇంత వచ్చిందన్నమాట. ఇంత ఆకైతే వచ్చింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.